తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు బడ్జెట్ అండ్ వచ్చింది ఇన్ని మాట్లాడుకుంటారు, రెమ్యునరేషన్ కూడా బాగా మాట్లాడుకుంటారు. డైరెక్టర్ గారి రెమ్యునరేషన్ ఎంతమ్మా? తెలీదండి నాకు. చెప్తున్నాను కదా, వి డోంట్ టాక్ అబౌట్ మూవీస్. నిజంగా నాకు తెలియదు. సో కోడలే ప్రొడ్యూసర్ కాబట్టి సో మీకు ఇంకా ఈజీగా తెలిసిపోద్ది. లేదు. ప్రభాస్ గారి రెమ్యునరేషన్ ఎంతమ్మా? అసలు మనం ఎప్పుడు కూడా అడగం. ఆయన కూడా అసలు డబ్బు కోసం ఎప్పుడు బాబు పనిచేయరు కదా. మనకు అసలు డబ్బు అనే మీకు తెలుసు కదా. తెలుసు. కృష్ణరాజు గారు ఎలాగో సేమ్ బాబు కూడా అలాగే. ఏదైనా సినిమా అన్నారు అంటే ఆయన కథ ఏమిటి, అందులో నా క్యారెక్టర్ ఏమిటి, నేను నా ఫ్యాన్స్ కి మెప్పించగలనా, వాళ్ళకి ఇష్టపడగలరా, అదే ఆలోచన ఆయనకి. అదే జస్టిస్ చేసినామా లేదా, మన రోల్ కి మనం జస్టిస్ చేసినామా అనేది అంతే అనుకుంటారు. అంతే. నేను అందుకే నాగితో ఒక్కటే మాట అడుగుతానండి ఎప్పుడైనా, నువ్వు సాటిస్ఫైడా అని అడుగుతాను. అంతే, ఇంకేం లేదు. వాడు సాటిస్ఫై అంటే ఆయన వాళ్ళ బెంచ్ మార్క్ మీద అన్నట్టు, అంతే వాళ్ళ బెంచ్ మార్క్ వాళ్ళే గీసుకున్నారు. సో అది వాళ్ళు రీచ్ అయ్యి సాటిస్ఫై అయినారంటే మనం హ్యాపీ. సాటిస్ఫై అవటం వాళ్ళు కాదు, ప్రపంచాన్ని చేశారు వాళ్ళు సాటిస్ఫై. ఈ రోజు ఇంత కూడా ఎక్కడ నెగిటివ్ థాట్ రాకుండా ఒక మూవీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చూడగలిగాము అంటే ఒక ప్రపంచాన్ని చూపించినట్టు అయింది మనకు కొత్తగా. అసలు ప్రమోషన్స్ లేకుండా సినిమాని రిలీజ్ చేయటం, ఇంత పెద్ద సినిమా పాన్ ఇండియా మూవీని బుజ్జితో చేశారు. బుజ్జితో ప్రపంచం అంతా ఈ రోజు ఒక హీరోని చూసినట్టు చూస్తున్నారు బుజ్జిని. ఆ కారు, అవును, అది ఇక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి భీమవరం నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి విజయనగరం, విజయనగరం నుంచి అంటే శ్రీకాకుళంకి టైం రూట్ మ్యాప్లో లేదంటే మళ్ళీ మాతో రికమెండేషన్ చేయించి, అమ్మమ్మ దీన్ని కొంచెం రూట్ మ్యాప్లో మాకు అలా శ్రీకాకుళం కూడా పంపించమనండి అంటే ఇది నిజంగా ఒక మిరాకిల్ అన్నమాట. బుజ్జికే డిమాండ్ ఎక్కువ ఉంది, మామూలుగా కాదు. ఒక ఇంకా అంతే, హీరో గారి కార్ అది అంటే హీరో గారిని చూసుకున్నట్టే వాళ్ళు చూసుకొని ఎంజాయ్ చేస్తున్నారు అంటే గ్రేట్. నాగి గారు దానికి ఓన్ పేటెంట్ కూడా తీసుకున్నారు. అయితే లాస్ట్ కి ఇది అంతా సినిమా అంతా అయిపోయినాక మీరు నువ్వు ఈ కార్ని ఏం చేస్తావు అని అడిగినాం అన్నమాట. తర్వాత యాక్చువల్లీ ఆ జాతిరత్నాలు అప్పుడు కూడా ఒక ఎల్లో కార్, మారుతి కార్ని కూడా దాన్ని రీఫర్బిష్ చేసి ఎలక్ట్రికల్ కార్గా దాన్ని కన్వర్ట్ చేసి అది మా షెడ్లోనే ఉంది. ఇప్పుడు ఇది కూడా రావాలంటే మా షెడ్ ఇంకొంచెం పెద్దగా చేయాలి. సో ఇక్కడే తెచ్చి పెట్టుకుంటామా అని. ఇక్కడ లేదు, ఇప్పుడు అంత స్థలం ఎక్కడుందండి మా ఇంట్లో. సో బిగ్ హ్యూజ్ థింగ్. మా మనవడు స్కూల్ కి హెచ్పిఎస్ కి తీసుకెళ్లారు కదా, నేను ఎక్కాను. వాళ్ళ హస్బెండ్ అమ్మ కూడా అదే ఎక్కంది ఎవరు ఎక్కలేదు, ఎక్కలేకపోయాము అన్నోళ్ళు ఎన్నో లక్షల మంది ఉన్నారు. అయ్యో ఒక్కసారి బుజ్జిని మేము ఎక్కితే బాగున్నాం రికమెండేషన్ కూడా చేయించుకుంటున్నారు నా చేత. లోపలికి ఎలా చేయమని క్యూ అక్కడ జనాలు. వైజాగ్ లో ఇద్దరికి చెప్పాను, చెప్తే అక్కడ రమేష్ గారు బట్ క్లైమాక్స్ చెప్పారు ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో, దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టారు క్లైమాక్స్ కే, కేవలం కార్లు సీక్వెన్స్ దానికోసమే 3-4 కార్లు రెడీ చేశారంట. ఆయన చెప్పినప్పుడు ఆయన తొందరగా అట్లా చెప్పరు ప్రభాస్ గారు ఒక స్టేట్మెంట్ ని. ఆయన ఇచ్చినప్పుడు జనంలోకి ఇంకా బాగా వైడ్ గా వెళ్ళిపోయింది. అంటే ఈ సినిమా కోసం ఆ బుజ్జి అంతగా ప్రాణం పెట్టి వీళ్ళు ఇట్లా చేశారు అనేది కూడా. స్కూల్ డేస్ కి వెళ్ళి చూపిస్తున్నారు కదండి, అది చాలా బాగుంది. మా మనవడు వెళ్ళి చూసాడనమాట ఆ రోజు. వెళ్ళి చూసాక ఇంటికి వచ్చి ఎట్లుందిరా బుజ్జి, నీకేమవుతుంది, బుజ్జి సో బిగ్ అంటే ఆ స్కేల్ అనేది, వాళ్ళు బుజ్జి అంటే చిన్న డాలు. సో అంటే వాళ్ళకి అలా థాట్ ప్రాసెస్, డ్రీమింగ్ పవర్ అట్లా క్రియేట్ చేసినట్టు. నాగి గారు గొప్పతనం, మనం పిల్లల్ని కూడా ఇది ఆకర్షించాలి. అలాగే పెద్దవారు, ఫ్యామిలీ మూవీ పిల్లల్ని ఆకర్షించాలంటే ఎలా అనేదాన్ని ఒక బుజ్జిని తయారు చేసి దాన్ని ఒక సూపర్ మ్యాన్ లాగా ప్రభాస్ చూపించి పిల్లలందరినీ కూడా కనెక్ట్ చేయడం అనేది గ్రేట్. మళ్ళీ అటు వెళ్ళేసరికి మళ్ళీ పౌరాణికం అంతా మళ్ళీ మాలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అందరినీ అక్కడ కనెక్ట్ చేశారు. ప్రతి ఒక్కరిని థియేటర్కి తీసుకురావటం, దీన్ని పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో దీన్ని చూపించడం అనేది నిజంగా అమేజింగ్.
డైరెక్టర్ నాగి గారికి ఎన్నిసార్లు అయినా మనం ఎంత చెప్పినా తక్కువే. దానికి తగినట్టుగా మా బాబు యాక్ట్ చేయటం, 2 క్యారెక్టర్లు చేయటం అంటే మాటలు కాదు కదా. ఫస్ట్ అంత కామెడీగా చేస్తూ దాన్ని మళ్ళీ పురాణాలకి రెండిటికి కనెక్టివిటీని చేసి మళ్ళీ 2 క్యారెక్టర్లకి అసలు సంబంధం ఉండదు. బుజ్జి క్యారెక్టర్కి నుంచి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళేసరికి ఒక్కసారి అలాగా కర్ణుడిని అలాగా రిలీజ్ చేసి అలా చూసేసరికి అబ్బా, కృష్ణరాజు గారు కనిపించారు ఆ కళ్ళలో నాకైతే. ఆయన చేశారు కదా కర్ణుడు, ఆ క్యారెక్టర్ లాస్ట్ అలా చూసేసరికి ఇంకా అసలు చూపు తిప్పుకోలేకపోయాం అనమాట. ఇప్పుడు అంటే ఆయన టాపిక్ వచ్చింది కాబట్టి నిజంగా ఈ రోజు పెద్ద ఆయన ఉంటే కృష్ణరాజు గారు ఎలా ఫీల్ అయ్యాలి? ఆయన ఉంటే ఇంకా అసలు ఈ సంబరాలు ఇవన్నీ అంబరాలు అంటడం అనేది ఇంకొక లెవెల్లో ఉండేది ఆయనే కానీ ఉంటే. ప్రతిరోజు కూడా అయ్య బాబా అసలు మామూలుగానే ఈ సినిమా ఆ రోజే చెప్పారండి. దత్తు అంటే వెళ్ళాం మేము చూడడానికి. దత్తు గారు మీరు రావాలి చూడడానికి అంటే అప్పుడు కార్ తయారవుతుంది. ఆ కార్ దగ్గరికి వెళ్ళి చూపించారు దగ్గరుండి నాగి గారు. నేను ఇంకా వేరే దగ్గరకు కూడా ఎక్కడికో, నేను కృష్ణరాజు గారి దగ్గరే ఉంటే నాగి గారు ఒక యాటిట్యూడ్ ఆయన గొప్పతనం. అమ్మ మీరు వెళ్ళి ఎక్కడికి అన్నీ చూసిరండి, నేను కృష్ణరాజు గారి దగ్గర ఉండి ఆయనకి ఏం కావాలో అన్నీ చూసుకుంటాను అని ఆ రోజు చెప్పడం అనమాట. ఒక కొడుకులో ఆయన అంత ఇష్టం వాళ్ళిద్దరికి అనుబంధం. ఆ కృష్ణరాజు గారు ఆ రోజు తీయటం, ఆ కారు అన్నీ చూశారు కదా, ఇంటికి వచ్చాక అన్నారు. ఆ తర్వాత బాబు వచ్చారు ఇక్కడ. అయితే ప్రభాస్ ఈ సినిమా ఎక్కడికి వెళ్తుందో దీనికి చెప్పలేము, దీనికి ఆ తీయడం, ఆ టేకింగ్, ఇదేని ఎంత హిట్ అవుతుందో దీనికి చెప్పలేము ఆ రోజు చెప్పారు. ఇది రిలీజ్ అయ్యాక బాబు పెదనాన్నగారు ఏదైతే అన్నారో అదే జరిగింది అని ఆ రోజు చెప్పడం జరిగింది. నాగి గురించి ఏం చెప్పారో పెదనాన్నగారు మామూలుగా ఈడు మామూలుడు కాదు అన్నారు ఒకరోజు నాగి గారిని. బాబు అదే అన్నారంట, పెదనాన్న నాగి గారిని ఈడు మామూలుడు కాదు అన్నారు, అదే నిజమైంది ఈరోజు. అదే ఆ నమ్మకం నాకు. అందుకని ఆ రోజు నుంచి ఏ రోజైనా దీనికి ఇది హిట్, ఇంకా దీనికి గ్యారంటీ. మా నాగి గారు ఒకరోజు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను అనమాట దత్తు గారికి, దీనికి ఆస్కార్ అవార్డ్స్ ఎన్ని వస్తాయో చూసుకోవడమే, మనకి ఇంటికి తిరగలేదు అని నేను. అదే అనమాట దీని రేంజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.